స్టార్ట్ బటన్ సార్. మనకి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, పవర్ కనెక్షన్ ఉండాలి, ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఇది మన ఫస్ట్ ఒక ఇనిషియేషన్ టైంలో వాటర్ మనకి బిలో 2000 వరకు వర్కింగ్ సార్. హార్డ్నెస్ పీపీఎం అనేది 2000 బిలో వర్కింగ్ అవుతూ ఉంటుంది. 2000 అంటే మనకి వాటర్ ట్యాంక్ ఎంత ఉంటాయి నార్మల్ గా? ట్యాప్ మంజీరా వచ్చేసి 158 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 210 వరకు వస్తుంది. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. బోర్ వాటర్ అయితే మనకి నిజాంపేట ఏరియాలో 400 ఉంటుంది, కొద్దిగా లోపలి విలేజ్లోకి వెళ్తే 600 ఉంటుంది, బాచపల్లి సర్కిల్లో 900 ఉంటుంది, మల్లంపేట వెళ్తే 1250 1500 వరకు ఉంటుంది. వాటర్ ట్యాంకర్ అయితే డిపెండ్ ఆన్ వాళ్ళు తెచ్చే ఏరియాని బట్టి ఉంటుంది సార్. కొందరు ఏంటంటే మంజీరా వాటర్ అని తెస్తారు, 700 ఎబోనే ఉంటుంది, 900 వరకు ఉంటుంది. స్టార్ట్ అవుతుంది సార్. 2 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయగానే వెజిటేబుల్ వాష్ సార్. ఇది మొత్తం టోటల్ ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి? 5 క్యాండిల్స్. 5 క్యాండిల్స్ ఉంటాయి సార్. 6 స్టేజ్ ఫిల్టర్స్. పీపీఎం సార్. ఫస్ట్ మనకి వాటర్ ఆన్ చేయగానే ఇక్కడికి వస్తుంది, పీపీ ఫిల్టర్లోకి వస్తుంది. మనకి ఏంటంటే ట్యాంక్ నుంచి వచ్చేది ఏదైనా శాండ్ కానీ హెవీ మెటీరియల్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ ఫిల్టర్ 005 మైక్రాన్ వరకు ఇక్కడ హోల్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి సెడ్ ప్లస్ కార్బన్కి వస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే మనకు క్లోరిన్ కానీ ఏదైనా వాటర్లో చిన్న చిన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్, మైక్రాన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఆగుతుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి పంపు నుంచి ఇక్కడ ఆర్ఓకి వస్తుంది. ఆర్ఓలో ఏంటంటే మనకు ఫిల్టర్ అయినవి మినరల్స్కి వెళ్తాయి సార్. మినరల్ ట్యాంక్ ఫిల్టర్కి వెళ్తుంది. వేస్ట్ వాటర్ వచ్చేసి ఈ వాటర్ 60% ట్యాంక్కి వెళ్తుంది ఫిల్టర్ అయిన తర్వాత, 40% వేస్టేజ్ వెళ్తుంది. మినరల్ లోపల మినరల్ వెళ్ళిన తర్వాత ట్యాంక్కి వెళ్తుంది సార్. ఇది ఇప్పుడు ఇందులో ఎన్ని మోడల్స్ ఉంటాయి? ఇందులో ఈ మోడల్ 184 సార్. ఇందులో వెజిటబుల్ వాష్ అవైలబుల్ ఉంటుంది. మనకు బయట నుంచి తెచ్చుకునేది ఏంటంటే ఈ ఫిల్టర్ 50% వరకు ఫిల్టర్ అవుతుంది. మనకు కొన్ని ఏరియాలో ఏంటంటే కెమికల్ వాటర్ ఉంటాయి కాబట్టి 50% ఫిల్టర్ అవుతుంది. ఇది యూఎఫ్ సార్. ఇది యూఎఫ్ ఏంటంటే మనకు ఓన్లీ వెజిటబుల్ వాష్, డైరెక్ట్ తాగడానికి ఉండదు. ఆర్ఓ వాటర్ అయితే తాగేయచ్చు. ఇది 50% వరకు ఫిల్టర్ అయిన తర్వాత మనకు బయట నుంచి తెచ్చుకునే ఫ్రూట్స్ కానీ రైస్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది సార్. 50% వరకు అవుతుంది. రైస్ కూడా కడిగేసుకోవచ్చు. డైరెక్ట్ ట్యాంక్ నుంచి ఏంటంటే కొన్ని బోర్ వాటర్లో ఏంటంటే కెమికల్ ఉంటుంది కదా సార్, దాంట్లో ఈ 50 కెమికల్ వస్తుంది. ఇదేంటంటే మనకు 50% వరకు యూజ్ అవుతుంది. ఆర్ఓ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ సార్. ఈ కింది సెక్షన్ అనేది డ్రింకింగ్ సెక్షన్. ఇది ఓన్లీ వెజిటబుల్ వస్తుంది. ఇది డైరెక్ట్ వస్తుంది. ఇది స్టోరేజ్ ఉండదు. ఇదేమో ట్యాంక్కి వెళ్తుంది, మినరల్ నుంచి ట్యాంక్కి వెళ్తుంది సార్. ఇది 8 లీటర్స్ కెపాసిటీ సార్. ఇది స్టోరేజ్ మనకి 30 minutes పడుతుంది, 25 to 30 minutes పడుతుంది ఫిల్టర్ అవ్వడానికి. ఇది స్టార్టింగ్ ఏంటంటే 0 ఇండికేషన్ సార్. ఇది మిడిల్ వచ్చేసి 4 liters ఇండికేషన్, అప్పర్ వచ్చేసి 4 liters ఇండికేషన్, 8 liters కెపాసిటీ ఉంటుంది. ఇది బ్లూ ఉందంటే యూవీ స్టెరిలైజేషన్ అవుతుంది సార్. ఇది వైట్ అవుతూ ఉంటుంది, బ్లూ ఉంటుంది. వైట్లో ఉంటే నార్మల్గా ఉంటుంది. ఇది 6.5 hours ఒకసారి రన్ అవుతూ ఉంటుంది, ఆఫ్ అవుతూ ఉంటుంది. 24 hours ఆన్లో ఉంచుకోవచ్చు. మిడిల్ వచ్చేసి బ్లూ ఉంది కదా సార్. ఇది 2000 కెపాసిటీ వరకు రన్ అవుతుంది. ఆరెంజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ట్యాంక్లో వాటర్ అయిపోయినా వస్తుంది. 2000 ఈ పీపీ ఫిల్టర్ రేంజ్ 2000 కెపాసిటీ సార్. మిషన్కి వాటర్ రాకపోతే ఆరెంజ్ ఇండికేషన్ వచ్చేస్తుంది. 2000 దాటినా కూడా ఆరెంజ్ వస్తుంది సార్. డస్ట్ పార్టికల్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ బ్లాక్ అవుతూ ఉంటుంది. సర్వీస్ టైం ఎవ్రీ 2000 లీటర్స్కి. ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది సార్. ఒకవేళ మనకి మెయిన్ ట్యాంక్లో కనుక సమ్మర్ వచ్చే సీజన్లో ఏంటంటే ట్యాంక్ కట్ ఆఫ్ చేస్తారు. ఎయిర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఆరెంజ్ ఇండికేషన్ వస్తుంది. ఇది రీసెట్ బటన్ 3 seconds హోల్డ్ చేస్తే రీసెట్ అవుతూ ఉంటుంది. ఓకే. పీపీఎం చెక్ చేయమంటారు సార్. నార్మల్ 421 సార్. ఓకే. 69 సార్. 69 వచ్చింది. ఇంకా కమ్ అవుతూ ఉంటుంది. మనకు 2 times ఎంటీ చేయాలి సార్. 2 filters 16 liters ఎంటీ చేయాలి టోటల్. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది ఆఫ్ చేసుకుని వెళ్తాం, మొత్తం ఎంటీ చేసుకుని వెళ్ళాలి స్టోరేజ్. మళ్ళీ వచ్చిన తర్వాత 1 time ఎంటీ చేసి 1 week అలా వెళ్తాం కదా, 1 time ఎంటీ చేసి నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మనం ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా లీకేజ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది సార్. ఇది ఆఫ్ చేసుకోవాలి.
అది మీరు తీసుకొచ్చారు కదా ఇప్పుడు సార్ అది ఫ్రీ ఇది ఫ్రీ సార్, ఇది ఫ్రీ, జీరో చార్జెస్ సార్. ఇది ఇన్స్టలేషన్ అనేది టోటల్ ఫ్రీ. ఏదన్నా అడిషనల్గా అవుతే తప్ప జీరో చార్జెస్. మీకు మీ దగ్గర రూపాయి కలెక్ట్ మీరు హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కూడా ఇది తీసుకెళ్ళాలి. ఇది తీసుకెళ్ళకుండా 800 ఛార్జ్ అవుతుంది. ఇది టోటల్ 1 year వారంటీ సార్. ఫుల్ బాడీ అంటే ఫిజికల్ డ్యామేజ్ ఉండదు, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉండవు సార్. ఇన్నర్ ఏదైనా ఎలక్ట్రికల్ పార్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ చేస్తాం. 10 years వారంటీ అంటే ట్యాంక్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ సార్. ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్, దేనికి ఉండదు సార్. ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకింగ్ మాత్రమే 10 years వారంటీ ఉంటుంది. ఏదైనా మగ్గు ఇట్లా ఇవ్వరా సార్? ఇక్కడ వాటర్ పెడతాను, ఇది ఆన్ చేస్తే వస్తుంది. బాటిల్ ఇవ్వండి సార్. ఇలా అనుకోవాలి సార్, ఇలా అనుకోవాలి. ఇది ఇంకా అప్ అంటే ఏంటంటే ఇది బ్రేక్ అవుతుంది, సైడ్ ఎడ్జెస్ బ్రేక్ అవుతుంది సార్. ఫిజికల్ డ్యామేజ్ అయితే చార్జబుల్ ఉంటుంది. 600 to 700 అవుతుంది సార్ జిఎస్టీతో కలుపుకొని. మ్యాక్సిమం అయితే బాటిల్తో ఇలానే ఇస్తాం సార్. ఓకేనా సార్? ఎన్ని ఇయర్స్ ఒకసారి క్యాండిల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి? ఎవ్రీ 14 months. మినిమం 6000 లీటర్స్ సార్. ఇక్కడ 6000 లీటర్స్ సార్. ఇది 6000 లీటర్స్ వరకు వర్కింగ్ అవుతూ ఉంటాయి. ఇద్దరు ఉంటే ఏంటంటే 2 మెంబర్స్ ఉంటే 14 months వరకు యూజ్ చేసుకోవచ్చు. నలుగురు ఉంటే మాత్రం 12 months, 1 yearకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. యూసేజ్ని బట్టి సార్. రెడ్ కలర్ ఇండికేషన్ అనేది ఫిల్టర్స్కి ఉండదు, ఓన్లీ పీపీ ఫిల్టర్కి మాత్రమే ఉంటుంది. ఈ ఫిల్టర్స్కి ఇండికేషనే ఉండదు. 1 year, 1.5 year, ఇద్దరు ఉంటే 1.5 year, నలుగురు 5 అలా 6000. 1 year అయిపోయిందంటే మ్యాక్సిమం చేంజ్ చేస్తుంటాం. ఎందుకంటే మనకు ఫంక్షన్లు అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా సార్. వీటికి ఇండికేషన్ ఉండదు. టీడీఎస్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 400 అంటే ఇక్కడ 40 వస్తుంది కదా సార్. పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది సార్. టోటల్ మంత్ పేరు మీద 1-2 units సార్, అంతే. 1-2 units, 20 rupees 30 rupees ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే హాట్ వాటర్ అనేది మెయింటెనెన్స్ అనేది ఎక్స్ట్రా. ఇప్పుడు నెక్స్ట్ 1 yearకి ఏంటంటే ఇప్పుడు యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది సార్. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే ఏంటంటే ఈ పీపీ ఫిల్టర్ వచ్చేసి 3 times చేంజ్ చేస్తాం 1 yearలో ఫ్రీగా. నెక్స్ట్ 1 yearకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఇది 3 times చేంజ్ చేస్తారు. ఇది టోటల్ 4 candles ఉన్నాయి కదా సార్, 1 time చేంజ్ చేస్తారు. ఇండివిజువల్గా వచ్చేసి ఇది 5500 rupees పడుతుంది సార్. సర్వీస్ చార్జ్ వచ్చేసి 530 ఉంటుంది. స్టెరిలైజేషన్ చెప్పారు కదా మీకు కొనేటప్పుడు, స్టెరిలైజేషన్ ఎవ్రీ సర్వీస్కి చేస్తాము. వచ్చినప్పుడు అది 600 ఛార్జ్ అవుతుంది. 600 + 100 rupees జిఎస్టీ పడుతుంది దానికి. టోటల్ మీరు ఇండివిజువల్గా చేయించుకుంటే 8 to 9000 rupees పడుతుంది. నార్మల్గా ఏంటంటే యూవీ లైట్ ఎవ్రీ 6.5 hours రన్ అవుతుంది సార్. ట్యాంక్లో కూడా ఏదైనా చిన్న బ్యాక్టీరియా ఏదైనా ఉందనుకోండి, అది క్లీన్ అవుతూ ఉంటుంది. యూవీ స్టెరిలైజేషన్ ఓన్లీ ఎల్జీలోనే చేస్తాం. ట్యాంక్ చేయితోనే క్లీన్ చేయరు, మిషన్ పెట్టి మాత్రమే క్లీన్ చేస్తాం. 600 ఫస్ట్ వారంటీలో ఉంటే ఫ్రీ సార్. మీరు అవుట్ ఆఫ్ వారంటీకి వెళ్తే ఇప్పుడు యాన్యువల్ మెయింటెనెన్స్ తీసుకోవడం వల్ల మీకు ఛార్జెస్ ఏది ఉండదు. మేము వచ్చినా కూడా ఛార్జెస్ ఉండదు. ఇప్పుడు 6490 ఉంది సార్ ఈ సెట్కి. ఫస్ట్ 1 year మీరు తీసుకుంటే ఇప్పుడు 1 month వరకు తీసుకుంటే 30%, 3 yearsకి అయితే 30% డిస్కౌంట్ ఇస్తారు. 1 year అయితే 20% ఇస్తారు సార్ డిస్కౌంట్. 6490 ఇది 5190 రూపీస్కి వస్తుంది. ఇది 26 సార్. ఇది ఎగ్జాక్ట్లీ మనకు సర్వీస్ కదా. బాటిల్ ట్యాక్స్ సార్. ప్రతిసారి బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా ఇక్కడ బాటిల్ పెట్టేస్తాం సార్. అంటే ఇందులో ఒక 3-4 మోడల్స్ ఉన్నాయి కదా, అంటే దాని ప్రైస్ బట్టేసి కూడా మీకు మెయింటెనెన్స్ ఏముంటుంది సార్. వేరే ఫిల్టర్స్కి ఏంటంటే 172 అలా 174కి యూఎఫ్ ఫిల్టర్ ఒకటి ఉండదు. ఈ ఒక ఫిల్టర్ ఉండదు సార్, యూఎఫ్ ఫిల్టర్ ఉండదు. 184, 182
160 180కి ఈ ఫిల్టర్ ఉంటుంది. ఇప్పుడు 150 కానీ 190 130 140 151కి ఈ ఫిల్టర్ ఉంటుంది సార్. సెట్లెస్ కార్బన్, ఆర్ఓ, మినరల్ ఈ ఫిల్టర్ 3 ఫిల్టర్స్ ఉంటాయి. యూఎఫ్ అనేది ఉండదు అందులో. వెజిటబుల్ వాష్ ఒకటి ఉండదు. ఇదేంటంటే మనం బయట నుంచి ఫ్రూట్స్ కానీ ఏదైనా తెచ్చుకుంటే దీనికి ఇది క్లీన్ చేస్తుంటుంది సార్. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా కెమికల్ ఉన్నా 50% క్లీన్ అయిపోతుంటుంది దాంట్లో. ఓకేనా సార్? వాటర్ మొత్తం ఇప్పుడు ఇంకా కంటిన్యూ ఫిల్టర్ అవుతున్నంతసేపు కిందికి కారుతూనే ఉంటాయి. 25 మినిట్స్ వరకు వెళ్ళిపోతుంటాయి సార్. ఈ 3 లైట్స్ రాగానే ఆటోమేటిక్గా వేస్ట్ వాటర్ ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ 1 లీటర్ 1/2 లీటర్ అలా తీస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. సెన్సార్ ఎంటీ అవుతుందంటే ఆన్ అవుతుంది సార్, ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి ఆగిపోతుంటుంది. జస్ట్ మనం ఇంకా ఆన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాటర్ అనేది డ్రింక్ చేయొచ్చు. 40 మినిట్స్ మ్యాక్సిమం. 40 మినిట్స్ తర్వాత డ్రింక్ చేయొచ్చు. 2 టైమ్స్ ఎంటీ చేసి తర్వాత 3rd టైం యూజ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సార్.